ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సిపిఎం కాదు. ఆ మాటకొస్తే అసలు కమ్యూనిస్టే కాదు. మొన్న వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ గారు నాగేశ్వర్ సిపిఎం సానుభూతి పరుడు అని చెప్పారు. మేబీ అది రాధాకృష్ణ గారి అభిప్రాయం కావచ్చు, అంచనా కావచ్చు. కానీ నాగేశ్వర్ సిపిఎం కాదు, అసలు కమ్యూనిస్టు కాదు. కాకపోతే కమ్యూనిస్టుల మద్దతుతో 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాడు కాబట్టి, కొంత లెఫ్ట్ భావాజాలం ఉన్న వ్యక్తిగా ఒక సమయంలో తనను తాను చెప్పుకున్నాడు కాబట్టి, కమ్యూనిస్టు ప్రజా సంఘాలతో కలిసి అనేక వేదికలు పంచుకున్నాడు కాబట్టి రాధాకృష్ణ గారికి అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. కానీ నాగేశ్వర్ కమ్యూనిస్టుల్ని వాడుకున్న వ్యక్తి. సిపిఎం పార్టీని, సిపిఎం పార్టీ ప్రజా సంఘాలని, ప్రధానంగా యూటీఎఫ్ని బాగా వాడుకున్న వ్యక్తి తప్ప నాగేశ్వర్ సిపిఎం కాదు, కమ్యూనిస్టు కాదు. ఆ మాటకు వచ్చినప్పుడు సిపిఎంకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ మీద సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ, తెలంగాణ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఒక లేఖ రాసింది. ఆ లేఖ రాసిన సమయంలో నాగేశ్వర్ ఓపెన్గా సిపిఎం నాయకులకే చెప్పాడు, నేను మీ పార్టీ కాదు కదా, మీ పార్టీలో నాకు సభ్యత్వం లేదు కదా, ఎప్పుడో ఉండేది, నేను రాజీనామా చేశాను కదా, నాకు మీ పార్టీకి ఏంటి సంబంధం, నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ని, న్యూట్రల్ పర్సన్ని అని నాగేశ్వర్ సిపిఎం పార్టీకి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. మీరు ఇప్పుడు ఏ సిపిఎం నాయకుడినన్నా అడగండి, ఒక రాష్ట్ర కమిటీ స్థాయిలో ఉన్నోని ఈ విషయాన్ని చెప్తారు. కాబట్టి నాగేశ్వర్ సిపిఎం పార్టీ కాదు. ఇప్పుడు సిపిఎం పార్టీ సానుభూతి పరుడు గనక నాగేశ్వర్ అయి ఉంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ప్రమోషన్ యాడ్ని తన యూట్యూబ్ ఛానల్లో వేసుకుంటాడా? వేసుకోడు కదా. సరే, నడ్డా గారు నాగేశ్వర్ ఇంటికి వెళ్ళారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అది గౌరవార్థం, ఇంటికి వచ్చినప్పుడు ఆహ్వానించాడు, అది పక్కన పెట్టేద్దాం. కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ప్రమోషన్ క్యాంపెయిన్ యాడ్ని నాగేశ్వర్ తన యూట్యూబ్ ఛానల్లో వేసుకున్నాడంటే నాగేశ్వర్ కమ్యూనిస్ట్ ఎలా అవుతాడు? నాగేశ్వర్ సిపిఎం సానుభూతి పరుడు ఎట్ట అవుతాడు? సిపిఎం సానుభూతి పరుడు సచ్చినా సరే బీజేపీ వాళ్ళ ప్రమోషన్ క్యాంపెయిన్ని అగ్రీ చేయడు, వాళ్ళకి ప్రమోషన్ కల్పించడు తన వేదిక మీద నుంచి. కానీ నాగేశ్వర్ తన వేదిక మీద నుంచి బీజేపీకి ప్రమోషన్ కల్పించాడు. మరి అలానే బీజేపీ అందామా? కాదు. బీజేపీకి వ్యతిరేకంగా రోజువారీ అనాలిసిస్ ఇస్తూ ఉంటాడు, బీజేపీకి వ్యతిరేకంగానే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. మరి ఎవరు నాగేశ్వర్ ఏ రాజకీయ పార్టీ అంటే, నాగేశ్వర్ ఏ రాజకీయ పార్టీ కాదు, ఒక అవకాశవాది. ఎస్, ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వ్యక్తి, అవసరానికి అందరినీ వాడుకునే వ్యక్తి. ఇది నిజం. ఇప్పుడు గతంలో ఇదే రాధాకృష్ణ గారు ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కేలో నాగేశ్వర్ గారిని ఇంటర్వ్యూ చేశారు. అక్కడక్కడ కూడా నాగేశ్వర్ తనను తాను కమ్యూనిస్ట్గా చెప్పుకోవడానికి ఇష్టపడలే. ఒకసారి వెళ్ళి చూడండి. అంటే ఒక కమ్యూనిస్టు తను కమ్యూనిస్ట్ అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు అంటేనే అతన్ని కమ్యూనిస్ట్ అనకూడదు. ఇక అతనే చెప్పుకోవడానికి ఇష్టపడలే. అతని జీవితంలో కమ్యూనిస్ట్గా ఉన్నాడా లేదా పక్కన పెట్టండి. అసలు తనను తాను కమ్యూనిస్ట్గా చెప్పుకోవడానికి నాగేశ్వర్ ఇష్టపడలే. మీరు కావాలంటే ఆ ఇంటర్వ్యూ చూడండి. కార్తీక్ ఏదైనా సరే ఆధారం చూసే మాట్లాడతాడు. నాగేశ్వర్ రాగా పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. నాకు ఆ క్రెడిబిలిటీ ఉంది, నాకు ఆ జర్నలిస్ట్ ఎథిక్స్ ఉన్నాయి. సరే, అది కూడా పక్కన పెట్టేస్తే ఇంకొక విషయాన్ని మనం క్లియర్గా చెప్పాలండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో 2021 ముందు నాగేశ్వర వేరు, 2021 తర్వాత నాగేశ్వర వేరు. 2021 తర్వాత ఆయన ఎనాలిసిస్లో పార్షియాలిటీ కనపడుతూ వచ్చింది, కొద్దిగా వైసీపీ ఫేవర్ కనపడుతూ వచ్చింది. అంటే ఒక టైంలో వైసీపీని కూడా కార్నర్ చేశాడు, వైసీపీని కూడా గట్టిగానే మాట్లాడాడు, కాదని కాదు. కానీ వైసీపీ విషయంలో శుతిమెత్తగాను, కూటమి విషయంలో కొద్ది గట్టిగాను. అంటే కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మాత్రం జగన్తో నిలుస్తాడు. మళ్ళీ పబ్లిక్లో ఇది జగన్ విషయంలో కొన్ని ఈ పర్టికులర్ పాలసీ, ఇప్పుడు రాజధాని విషయం ఉంది, రాజధాని విషయంలో జగన్ నెగిటివ్, అది నాగేశ్వర తెలుసు. తెలివిగా ఒక్క రాజధాని విషయంలో మాత్రం అమరావతికే మద్దతిస్తున్నట్టు, కూటమికే మద్దతిస్తున్నట్టు ఉంటాడు. ఎందుకంటే నాగేశ్వరికి తెలుసు వైసీపీ ఓట్ బ్యాంక్ వైసీపీకి ఉంది, కానీ కూటమి ఓట్ బ్యాంక్ని వైసీపీ వెనక్కి నెట్టాలి. అందుకని కూటమికి నచ్చేటట్టు కూడా ఒక్కోసారి ఉండాలి. జగన్కి వ్యతిరేకంగా ఉంటూనే ఉండాలి, జగన్కి ఫేవర్ చేయాలి. ఈ తెలివి నాగేశ్వర దగ్గర బాగా ఉంది. ప్రొఫెసర్ కదా, మేధావి కదా. అది నాగేశ్వర ఒక అవకాశం తప్ప అతను ఒక కమ్యూనిస్ట్ అని, సిపిఎం అని నేనైతే అనుకోను. మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.